బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్ కసిరెడ్డి లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. లిక్కర్ స్కామ్ సొమ్ముతో సినిమాల్లో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. బ్లాక్ మనీని వైట్ చేసేందుకు పలు సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని సమాచారం. రాజ్ కసిరెడ్డి వ్యవహారంతో ఏపీ తెలంగాణలో సిట్ తనిఖీలు చేపట్టారు. స్పై సినిమాలో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. రాజ్ కసిరెడ్డి తల్లి, సోదరి, భార్య పేరు మీద పెట్టుబడులు ఉన్నట్లు, అలాగే కొందరు బినామీల పేరు మీద ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్, పవర్ సెక్టార్, ఆసుపత్రులలో రాజ్ కసిరెడ్డి పెట్టుబడులు పెట్టారని తెలుస్తోంది. సిట్ అడుగులను రాజ్ కసిరెడ్డి ముందే పసిగడుతూ వాళ్లకు చుక్కలు చూపిస్తున్నారు. సిట్ సోదాలకు వెళ్లేలోపే బినామీల ఇళ్లు, కార్యాలయాలు తాళాలు వేసి కనిపిస్తున్నాయి. రైట్, దీని గురించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. సింధు, కసిరెడ్డి సిట్ అధికారులకు 3 చెరువులు నీళ్లు తాగిస్తున్నారు అనొచ్చు. ఎందుకంటే చాలా ప్రణాళికబద్ధంగా ప్లాన్డ్గా ఆయన సిట్ అధికారుల కన్నా ముందు ఒక అడుగు స్టెప్ వేసి వాళ్ళు వచ్చే ముందే ఆయన తప్పించుకోవడం మొత్తం చేస్తున్నారు. ఒకసారి కసిరెడ్డి గురించి చూసుకుంటే గత ప్రభుత్వ హయాంలో మద్యం స్కామ్ చాలా పెద్ద స్కామ్, అది ఢిల్లీని తలదన్నే స్కామ్ అని కూడా చెప్పడం జరిగింది. వేల కోట్లు దుర్వినియోగం అయ్యే దీనంతా కూడా చాలా కీలకమైన వ్యక్తి ఈ కసిరెడ్డి అని కూడా సమాచారం ఉంది సిట్ అధికారులకి. అందులో భాగంగానే కేసులు నమోదు చేయడం కానీ, లేకపోతే విచారణకు రమ్మని కానీ పిలవటం. దాదాపు 3 సార్లు విచారణ పిలిచినప్పుడు కూడా ఆయన అనేక కారణాలు చెప్తూ మొదటి విచారణకు అసలు కారణం ఏంటి, ఎందుకు రావాలని తప్పించుకోవడం, రెండో విచారణకు ఫోన్ ఎత్తపోవడం. ఇప్పుడు కూడా ఆయన ఎక్కడ కూడా అందుబాటులో లేరు సిట్ అధికారులకి. హైదరాబాద్లో కానీ లేకపోతే ఎక్కడ ఆయన ఉన్న ఇల్లు లేదా కార్యాలయాలు, ఆఫీసులు అన్నింటిలో కూడా ఎక్కడ కూడా ఆయన అందుబాటులో లేరు. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. ఆ తండ్రితో కూడా మాట్లాడడం జరిగింది. తండ్రి కూడా తనకేమీ తెలియదని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనకు కూడా అక్కడ ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది సమాచారం ఇచ్చేందుకు. ఇవాళ రమ్మని కోరినప్పుడు కూడా ఎక్కడా కూడా 3 సార్లు తప్పించుకోవడం జరిగింది. ఒక్కసారి ఈ స్కామ్ గురించి చూస్తే దాదాపు 4,000 కోట్లు గత ప్రభుత్వ హయాంలో కొంతమంది పెద్దలకి, తాడేపల్లి ప్యాలెస్కి కొంతమంది పెద్దల కోసం ఈయనంతా కూడా కీలకంగా మారి అందజేశారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా అందులో వచ్చినటువంటి డబ్బుని ఈయన సినిమాల్లోనూ లేకపోతే ప్రైవేటు సంస్థల్లోనూ, హాస్పిటల్కి, రియల్ ఎస్టేట్కి ఇట్లా వివిధ రూపాల్లో డబ్బును కూడా తరలించడం జరిగింది. కొన్ని సంస్థల్లో పెట్టుబడులు కూడా పెట్టడం జరిగింది. ఈయన ఉన్నటువంటి ఈ అక్రమంగా వచ్చినటువంటి సొమ్ముని వైట్ చేసుకునేందుకు కూడా కొన్ని సంస్థలు పెట్టుబడి పెట్టి ఆ విధంగా వైట్ చేసుకున్న పరిస్థితి కనిపించింది. ఈయన సినిమాలు తీయడం కూడా జరిగింది. ఆ సినిమాలకు సంబంధించి కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఈ అక్రమంగా వచ్చినటువంటి మద్యంలో వచ్చినటువంటి సొమ్ము కొంతమంది గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ అప్పచెప్పినప్పుడు కూడా మిగిలిన సొమ్ము ఈయన ఒక పెంచుకునేందుకు, ఆస్తులు పెంచుకునేందుకు కానీ, లేక ఈయన ఆర్థికంగా నిలబడేందుకు కానీ వివిధ సంస్థలు పెట్టడం జరిగింది. సినిమాలు తీయడం జరిగింది. ప్రైవేట్ సంస్థలు డబ్బులు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా సిట్ మొత్తం సేకరిస్తుంది. వీటి గురించి ప్రశ్నించేందుకు అసలు ఏం జరిగింది, మీరు మద్యం కుంభకోణంలో ఏం జరిగింది, మద్యం అధిక రేటుకి ఎందుకు అమ్మారు, ఏంటి అనేది మొత్తం వివరాలు అడిగేందుకు సిట్ చాలా కాలంగా ప్రయత్నిస్తుంది. కానీ ఆయన తప్పించుకుని తిరిగే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఆయన ఎక్కడ అందుబాటులో లేరు. సెల్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఎక్కడ దొరకట్లేదు. ఆయన కోసం ట్రేస్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. బంధువులు కానీ లేకపోతే తండ్రి కానీ కుటుంబం కానీ ఆయన గురించి ఎటువంటి వివరాలు ఇవ్వట్లేదు. ఈయన గురించి తెలిసిన సమాచారం తెలుసుకున్న సిట్ అధికారులు ఆ కార్యాలయానికి ఏ లోపల కార్యాలయానికి తాళం వేసి ఉంటాం, లేకపోతే ఇంటికి వెళ్ళేటప్పుడు వేరే తాళం వేసి ఉంటాం చేస్తుంది. మద్యంలో 1,000 కోట్లు రావడంతో ఒక హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఒక ప్రత్యేక కార్యాలయం కూడా పెట్టుకుని దీనికి సంబంధించి రేట్లు నిర్ణయించడం కానీ, ఏ బ్రాండ్లు అమ్మాలి, ఏ బ్రాండ్లు అమ్మకూడదు, ఏ బ్రాండ్ మీద ఎంత అమ్మాలి ఏంటని ఈయన నిర్ణయించడం జరిగింది. ఇదంతా కూడా గత ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి కొందరు పెద్దలు కనుసన్నల్లో ఈయన మధ్యవర్తిగా పెట్టుకుని చేయడం జరిగింది. అదంతా కూడా మొత్తం సేకరించేందుకు మనం ఇన్ని నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే విజయసాయి రెడ్డి కానీ ఇంకా ముఖ్యమైన ప్రధానమైన వైసీపీలో చాలా కీలకంగా ఒక వెలుగునేటువంటి నాయకులందరూ కూడా ఇవ్వడం జరిగింది. కానీ వీళ్ళందరికన్నా చాలా కీలకమైన వ్యక్తి కసిరెడ్డి. ఇతనే మొత్తం అంతా కూడా హైదరాబాద్ నుంచి కథ నడిపించి ఈ ఏపీలో మద్యం అమ్మకాలకు కానీ లేకపోతే విచిత్రమైన బ్రాండ్లు విడుదల చేసి ఎక్కువ రేట్లకు అమ్మి దాని మీద లాభాలు పొంది ఆ లాభాలను
ఈయన తీసుకోవడమే కాకుండా వైసీపీలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులకు కూడా ఇచ్చారనే సమాచారం అయితే, ఆరోపణలు అయితే, ఫిర్యాదులు అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సిట్టు దీని కంప్లైంట్ కూడా తీసుకోవడం జరిగింది. ఆయన్ని పూర్తిగా విచారిస్తే కానీ మద్యం కుంభకోణంలో అసలు ఏం జరిగింది, ఎవరెవరికి ఎన్ని వాటాలు వెళ్ళినాయి, ఎందుకు వెళ్ళినాయి, ఎలా చేశారు అని పూర్తి వివరాలు అందే అవకాశం ఉంది. కానీ అయితే ఆయన ఎక్కడ దొరికే పరిస్థితి కనిపించట్లేదు. ఆయన కోసం అయితే సిట్టు ఇంకా వేటాడుతుంది. మరి ఎప్పుడు దొరుకుతారో, సిట్టు ఎప్పుడు విచారిస్తుందో, సిట్టు కూడా విచారించే అవకాశం ఉంది. కోర్టు కూడా మరోసారి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ కోర్టు ఆదేశాల మేరకు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇన్ని ఆదేశాలు, ఎవరు ఆదేశాలు ఇచ్చినా, పోలీసులు తిరుగుతున్నా, సిట్ అధికారులు తిరుగుతున్నా, ఎక్కడ కూడా ఆయన ఆచూకీ దొరకట్లేదు. ఏదేమైనా అతనైతే అతి త్వరలో తన విచారణకు పిలిచి పూర్తి విచారణ చేసి ఈ స్కామ్లో, అంటే మద్య స్కామ్లో ఎవరో ఉన్నారో వాళ్ళందరూ కూడా నిగ్గు తేల్చే అవకాశం అయితే ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ వాసు.